నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అబద్ధపు మాటలతో 15 సంవత్సరాల పాటు బైన్సా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రజాక్షేత్రంలో ఓడిపోయి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఇలాంటి అబద్ధపు మాటలను ప్రజలు నమ్మరని, ముందుగా నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కోఆప్షన్ ఎన్నికల్లో మా బీజేపీ కౌన్సిలర్ను తప్పుదోవ పట్టించి గెలవాలని చూశారని, ఇదేనా మీ రాజనీతి అని ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 2028 ఎలక్షన్ కోసం నాకు టికెట్ ఆశిస్తున్నానని చెప్పడం ద్వారా ఎంఐఎం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. నాకు టికెట్ కాంగ్రెస్ పార్టీది కానీ, బీఆర్ఎస్ పార్టీది కానీ, బీజేపీ పార్టీది కానీ, నీ ధైర్యము నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ధైర్యం నీకు ఉందా? కాంగ్రెస్ పార్టీ నాకు పరిచయం లేదా? బీఆర్ఎస్ పార్టీ నాకు పరిచయం లేదా? నీ ఆస్తి ఎంత ఉంది? నీ స్టేజ్ ఏమో? నువ్వు ఒక మున్సిపల్ చైర్మన్, నేను కాన్స్టిట్యూషన్ కు ఎమ్మెల్యే, నాకన్నా కింద పోస్టులో ఉన్నావు. మాట్లాడేది ఉంటే చక్కగా మాట్లాడాలా. నీ అర్హత ఏముంది? నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నీకు ధైర్యం ఏముంది? కాంగ్రెస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, బీజేపీ పార్టీ సిద్ధాంతాల మీద నడిచే పార్టీ, ఇట్లా అవకతవకలు చేసే పార్టీ కాదు. ఒక నీతి నిజాయితీ, ధర్మం కోసం, దేశం కోసం పనిచేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేసుడు నీ దగ్గర దమ్ము లేదు. నువ్వు ఇప్పుడు ఉంటే నా దగ్గరనే దమ్ము ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తీసుకునే దమ్ము ఉంది, బీఆర్ఎస్ పార్టీ తీసుకునే దమ్ము ఉంది, బీజేపీ పార్టీ తీసుకునే దమ్ము ఉన్నది. కానీ ఎటువంటి ఫాల్తూ మాట్లాడడం వస్తే 15 సంవత్సరాలు నువ్వు వచ్చి మా బైసా పట్టణం అసలకు ఏదో అబద్ధం మాట్లాడి నువ్వు పరిపాలన చేసినావు. కానీ ఇటువంటి పరిపాలన ముంగట నడదు. గత వారం రోజుల కింద బైన్సా మున్సిపాలిటీలో ఆప్షన్ మెంబర్ ఎలక్షన్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్ లో ఎంఐఎం పార్టీ నాయకులు ఏదైతే ఆరోపణ చేస్తున్నారు, బీజేపీ ఒక కౌన్సిలర్ని నేను ఎంఐఎం దగ్గర పంపించినని, నేను గిట్ట పంపిస్తే బీజేపీ కౌన్సిలర్ని నా ఆరోపణ మీరు రసీదు చేస్తే నేను దేవుడికి మానిచ్చిన వ్యక్తి, ఒక ధర్మంకు మానిచ్చిన వ్యక్తి, నేను భారతీయ జనతా పార్టీ ధర్మం, నీతి నిజాయితీ నడిచిన పార్టీ ధర్మంకు నేను నాకు గెలిపించిన వ్యక్తులు నాకు గిట అవకతవకలు చేసేది ఉంటే, గ్యాంబ్లింగ్ చేసేది ఉంటే, నేను చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ అనే గ్యాంబ్లింగ్ చేస్తుంటే. కానీ గత 15 years నుంచి ఎంఐఎం పరిపాలన ఉంది. మార్పులు రావాలా, బైన్సా పట్టణ వాసులు మార్పులు కావాలని కోరుకున్నారు. 14 కౌన్సిలర్లు ఎంఐఎం కు వ్యతిరేకంగా ఓటేసి కొంత ఇండిపెండెంట్ గా, కాంగ్రెస్ పార్టీగా, భారతీయ జనతా పార్టీగా ఓటు వేయడం జరిగింది. దాని తర్వాత చైర్మన్ ఎలక్షన్, వైస్ చైర్మన్ ఎలక్షన్స్ లో ఎంఐఎం కు విరుద్ధంగా ఓటేసి బైన్సా పట్టణానికి చైర్మన్ వైస్ చైర్మన్ గెలవడం జరిగింది. ఆ చైర్మన్ వైస్ చైర్మన్ గెలవటానికి నేను కూడా బైన్సా వాసులు మార్పులు కావాలని చెప్పడంతో నేను కూడా
ఇప్పుడు గెలిచిన చైర్మన్ వైస్ చైర్మన్ కు ఓటేశాను. దాని తర్వాత కాప్షన్ ఎలక్షన్ జరిగినాయి. కాప్షన్ ఎలక్షన్స్ లో ఒక బీజేపీ కౌన్సిలరు ఏదైతే ఎంఐఎం కు ఓటేశాడు దానికి మీరు ఎంఐఎం కు ఓటేసిందని అందులో ఎమ్మెల్యే పాత్ర ఉందని చెప్పడం సిగ్గుచేటు. ఎందుకంటే నా పాత్ర గిట ఉంటే నేను ఒక ఓటు వేయకుంటే చైర్మన్ వైస్ చైర్మన్ కూడా కాకుండా ఏదైతే అబద్ధాల గురువును 15 years నుంచి పరిపాలన చేసినాం, దేవుడి మీద చేతి, మస్జిద్ మీద చేతి పెట్టు, పిల్లగాళ్ళ మీద చేతి పెట్టు, అటువంటి దొంగతనం నాతోని కాదు. స్వచ్ఛందంగా నేను పబ్లిక్ లో వస్తాను, పబ్లిక్ లో మాట్లాడదాం, ప్రెస్ మీట్ పెడదాం. నేను ఎప్పుడైనా నీకు లొంగిపోయి ఏమైనా మాట్లాడితే ఖచ్చితంగా దానికి మీరు సిద్ధం చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తానని తెలియజేస్తాను.